ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఓ అర్జున, ఇతరుల బరువును కూడా తన నెత్తిపై పెట్టుకున్నవాడు ఎలా అణిగిపోడు? ఈ రీతిగానే మాయామూలమున ఉత్పన్నమైన మంచి చెడ్డవగు సమస్త కర్మలకు మనుష్యుడు తన బుద్ధి భ్రమచే కర్తను తానే అని ఎంచి ఆ కర్మభారమును తన నెత్తిపై తానే వేసుకొనుచున్నాడు. ఎవడి రీతిని అహంకారి, స్వార్థపరుడు, సంకుచిత దృష్టి కలవాడు మూర్ఖుడుగా ఉండునో అతనికి పరమార్థమునకు సంబంధించిన ఈ రహస్యమును ఉపదేశించరాదు. ఇక నీకేది హితకరమైనదో చెప్పెదను, శ్రద్ధగా వినుము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఈ ఆత్మతత్వమును తెలిసిన వాని యందు ఈ సమస్త కర్మలకు ఉత్పత్తి స్థానమగు మాయ ఉండదు. అట్టివారు దేహాభిమానమును విడుతురు, గుణకర్మల అన్యోన్య సంబంధమును తెలుసుకుందురు. కేవలము తటస్థులుగా మధ్యవర్తి వలె శరీరమునందు ఉందురు. కావుననే భూమి యందు గల ప్రాణులు చేయు పనులు సూర్యుని ఏ రీతిని అంటవో అదే రీతిని ఇట్టి పురుషులు శరీరమునందుండి కూడా కర్మబంధములచే బంధింపబడరు. కర్మబంధములు వారిని బంధించవు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ఈ ప్రపంచమున ప్రకృతి గుణమున చిక్కుకుని మాయాతంత్రముననుసరించి తాము చేయు పనులనన్నింటినీ చేయువారిని కర్మ బాధించును. ఏలనన గుణములను ఆశ్రయించుటచే ఇంద్రియములు తమ స్వాభావిక ధర్మముననుసరించి చేయు కార్యములను ఇట్టి పురుషుడు బలవంతముగా తనపై మోపుకొనును. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. కావున నీవు సమస్తములగు విహిత కర్మలను ఆచరించి నాకు అర్పించుము. నీ చిత్తవృత్తిని ఎడతెగకుండా ఆత్మస్వరూపమునందు నిలిపియుంచుము. ఇది కర్మ, నేను కర్తను, నేనీ కర్మలను అనర్చుచున్నాను అనడి అభిమానమును నీ మనస్సునందెన్నడను రానివ్వకుము. ఇటుల చేయుటతో సరిపోవును. ఈ శరీర భ్రాంతిలో పడకుము. సమస్తములగు స్వార్థపూరితమైన వాంఛలను విడువుము. ఏ సమయమున ఏ భోగము లభించునో దానిని నిస్సంశయముగా అనుభవించుము. ఇక నీవు చేత వింటిని ధరించుము, రథమునెక్కుము. శాంతముతో కూడిన ప్రసన్న చిత్తముతో క్షాత్రవృత్తిని అంగీకరించుము. ప్రపంచమున నీ కీర్తిని వ్యాపింపచేయుము. స్వధర్మ గౌరవమును పెంపొందించుము. ఈ భూభారమును తగ్గించుము. ఓ అర్జున, ఇక నీవు సమస్త సంశయములను విడనాడుము. ఈ యుద్ధమునందు మనస్సును లగ్నమనర్చుము. యుద్ధమును గురించి తప్ప మరే విషయమును గురించియు చర్చించకుము. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. ఎవరు నా ఈ నిశ్చితమును బాధారహితమునగు మతమును ఆధారపూర్వకంగా స్వీకరింతురో, పూర్తి అయిన శ్రద్ధతో దీనిని అనుసరించి ఆచరింతురో అట్టివారు సమస్తములగు కర్మలను ఆచరించుచున్నప్పటికీ కర్మబంధముచే బంధింపబడరు. కాన ఈ మతము నిస్సందేహముగా ఆచరింపతగినది. ఏ త్వేతదభ్యసూయంతః
నానుతిష్ఠन्ति మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఎవరు మాయలో చిక్కుపడి ఇంద్రియముల ఇష్టానుసారము ప్రవర్తించుచు నా ఈ మతమును తిరస్కరింతురో, ఎవరు నా ఈ మతమును సాధారణమైనదిగా తలంతురో, లేక దీనిని తుచ్చముగా చూతురో, లేక దూషింతురో, అట్టివారందరూ మోహమదముచే మత్తిల్లి ఇంద్రియముల యొక్క విషయములతో నిండి ఉన్నారనిన్ని, అజ్ఞానమనడి మురికి కూపమున పడి ఉన్నారనిన్ని తెలుసుకునుము. ఏ రీతిని శవము చేతపెట్టిన రత్నము వ్యర్థముగా పోవునో, జన్మాంధునకు సూర్యోదయమగుననడి విషయమై ఎటుల విశ్వాసముండదో, చంద్రోదయము కాకికి ఏ రీతిని ఉపయోగకారి కాదో, అదే రీతిని కర్మయోగమునకు సంబంధించిన ఈ ఉపదేశము కూడా మూర్ఖునకు రుచించదు. కాన అట్టివారు ఈ మతమును గౌరవించకపోగా పైపెచ్చు దూషింతురు. మిడత దీపప్రకాశమును సహించని రీతిని ఇటుల దూషించుట వారికి స్వాభావికము. మిడత దీపమును కౌగలించుటకై వెళ్ళి దానియందే పడి మరణించినటులా విషయములను అనుభవించు ఈ మూర్ఖులు కూడా ఆత్మఘాతకులే అగుచున్నారు. ఈ రీతిని ఓ అర్జున, పరమార్థమునకు సంబంధించిన ఈ మాటలను వినుటకు భయపడు వారితో ఈ విషయమును గురించి ఎన్నడూ చెప్పరాదు.